అమెరికాలోని న్యూయార్క్లో కాల్పులు కలకాన్ని రేపుతున్నాయి. ఒక 7 నెలల చిన్నారి పైన దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. ఈస్ట్ విలియమ్స్బర్గ్ బ్రూక్లిన్ దగ్గర న్యూయార్క్ సిటీలో ఈ ఘటన జరిగింది. 7 నెలల చిన్నారిని ఆ తల్లి, ఆ తండ్రి అండ్ ఒక చిన్న బాబు ఇద్దరు కలిసి ట్రాలీ మీద ఆ పాపను వేసుకొని అలా వాక్కు వెళ్తూ ఉన్నారు. సో అంతలో బైక్ పైన ఇద్దరు దుండగులు వచ్చి గన్తో అక్కడ ఒక్కసారిగా ఆ ఫుట్పాత్ పైన కొంచెం గుంపుగా వెళ్తూ ఉన్నారు. ఇతరాతర ప్రజలందరూ కూడా ఉన్నారు. సో సడన్గా ఆ గన్ తీసుకొని కాల్చడం మొదలుపెట్టాడు. ఈ కాల్పుల్లో ఆ చిన్నారి అక్కడికక్కడే మరణించింది. సో అటువైపు ఆ చిన్న బాబుకు కూడా చిన్నగా గాయాలయ్యాయి. అయితే ఇక్కడ ప్రధానమైన టార్గెట్ ఎవరు అనేది క్వశ్చన్ మార్క్. ఇది కాసేపు పక్కన పెడితే గన్ కల్చర్ ఏ స్థాయిలో పెరిగిపోయింది అమెరికాలో అర్థమవుతోంది. ఎంత యథేచ్ఛగా వచ్చి గన్తో కాల్చి పడేశారంటే అర్థం చేసుకోండి. సో విజువల్లో కూడా మనం చూస్తూ ఉన్నాం, వాళ్ళ చేతిలో గన్స్ కనబడుతున్నాయి మీకు. సో చాలా క్లియర్గా యథేచ్ఛగా ఎలా వచ్చి అమెరికాలో ఎంతటి స్థాయిలో గన్ కల్చర్ పెరిగిపోయింది, ప్రతి ఒక్కరి చేతిలో గన్స్ ఎలా మారిపోతున్నాయో అర్థమవుతుంది. ఫస్ట్ దాన్ని కంట్రోల్ చేయాల్సిన ట్రంప్ పక్క దేశాలపై యుద్ధాలు, ఎదురు దేశాలపై నా మాట వినాలని చెప్పే రకంగా కోల్డ్ వార్లు, టారిఫ్లు, తోటకూర కట్ట అని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నాడు. గ్యాంగ్ వార్లు చాలా విపరీతంగా పెరిగిపోయి అమెరికాలో. ఒక పర్ఫెక్ట్ స్టాటిస్టికల్గా దీని డాటా కనుక చూస్తే గతంతో పోలిస్తే ట్రంప్ వచ్చిన తర్వాత 40% పెరిగిపోయాయంట క్రైమ్ రేట్. 40%. అంటే గతంలో 100%, ఉదాహరణకు 100 మంది కనుక ఈ తప్పులో పాల్గొని లేకపోతే కొంతమంది దగ్గర గన్స్ కనుక ఉండి ఇప్పుడు 140 మంది ఉన్నారంట. అంటే ఇంకా పెరిగిపోతోంది. ఆయన దేశ విదేశాలకు వెళ్ళి యుద్ధాలు చేయడం ఉన్నటువంటి శ్రద్ధ లోపల దేశంలో ఏం జరుగుతుందని కనుక ఆలోచించి ఉంటే ఈ స్థాయిలో గన్ కల్చర్ పెరిగేది కాదేమో. సో ఈస్ట్ విలియమ్స్బర్గ్ బ్రూక్లిన్ అనేటువంటి ఈ ప్రాంతంలో న్యూయార్క్ సిటీలో నడి రోడ్డు పైన మిట్ట మధ్యాహ్నం 1:20 సమయానికి యాజ్ పర్ అమెరికన్ టైమింగ్, సో 1:20 సమయానికి ఫుట్పాత్ పై వెళ్తున్నటువంటి ఓ ఫ్యామిలీ పైన డైరెక్ట్గా వచ్చి అటాక్ చేశారు. అటాక్ చేసి మళ్ళీ పారిపోతున్నటువంటి ఆ వ్యక్తులు ఎదురుగా వస్తున్నటువంటి ఒక వాహనాన్ని ఢీకొని అక్కడిక్కడే యాక్సిడెంట్ కూడా అయింది. ఎదురుగా వాళ్ళు పారిపోతుంటే ఒక కార్ వచ్చి ఢీకొట్టింది. ఆ కార్ ఢీకొనడంతో ఎగిరిపోయి పడిపోయారు. సో దాంట్లో ఒకరికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. దుండగుల్లో పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు, హాస్పిటలైజ్ చేశారు, వాడిని అదుపులో తీసుకొని విచారిస్తున్నారు. మరో వ్యక్తి ప్రస్తుతానికి మిస్ అయిపోయాడు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి, అక్కడి నుంచి తప్పించుకొని పరారైపోయాడు. సో ఈ విజువల్ మీరు చూడండి, అక్కడ గన్తో కాల్చి పరారైపోతున్నారు. ఆ పరారైపోతున్నటువంటి ఆ ఫుటేజీలో సో ముందు నుంచి ఒక కార్ వస్తోంది. ఆ కార్ డైరెక్ట్గా ఆ బైక్ని ఢీకొట్టింది. దీంతో ఎగిరి దూరంగా పడిపోయారు. మళ్ళీ అందులో ఒక వ్యక్తికి చాలా తీవ్రంగా గాయాలవడంతో ఆ వ్యక్తి అక్కడ కింద పడిపోయిన తర్వాత విజువల్ చూడండి, కారు వస్తోంది, ఢీకొట్టింది, ఆ తర్వాత ఎగిరి బయట పడిపోయారు. సో దాంట్లో వెనకాలే ఉన్న ఓ వ్యక్తి అప్పటికే గాయమైంది, గెంతుతూ ఉన్నాడు. ఆ విజువల్ కూడా చూస్తున్నాం, గెంతుతూ ఉన్నాడు. సో మళ్ళీ బైక్ ఎక్కి పరారైపోయే ప్రయత్నం చేస్తుంటే పోలీసులు వెనకాల కూర్చున్నటువంటి వ్యక్తిని, ఆ గాయమైనటువంటి వ్యక్తి అదుపులోకి తీసుకున్నారు. హీఈస్ జస్ట్ 21 years old, 21 సంవత్సరాల వ్యక్తి. అంటే ఆ ఏజ్లోనే గన్ కల్చర్ అలవాటు చేసుకొని డైరెక్ట్గా గ్యాంగ్లో చేరిపోయి ఆ గ్యాంగ్లో నుంచి ఈ రకంగా నేరపూరితమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటే అక్కడ అమెరికన్స్ సిటిజన్స్ ఎంతో మెరుగ్గా అయిపోవాలి, ఎంతో అద్భుతంగా అయిపోవాలంటే ఆలోచనతో డొనాల్డ్ ట్రంప్ చేస్తున్నాడు. ఆయన ఆలోచనలు మారుతున్నాయి కావచ్చు, ఆయన ఆలోచనలు ఒక కల్పితమైనటువంటి ఒక విషయాన్ని సృష్టించుకుంటున్నాడేమో, కానీ ఎగ్జాక్ట్గా మాత్రం ఇది సిచ్యువేషన్ అమెరికాలో జరుగుతోంది. న్యూయార్క్ సిటీలో జరిగింది ఇది. పట్టపగలు మిట్ట మధ్యాహ్నం 1:20 సమయానికి ఒక చిన్నారి మరణానికి కారణమైనటువంటి దుండగులు గ్యాంగ్ వార్ ఇది. సో ఈ గ్యాంగ్స్ ద్వారా అమెరికాలో మరింతగా పెరిగిపోయినటువంటి గన్ కల్చర్ విపరీతమైపోయింది. ఎవరి మీద పడితే వారి మీద. గతంలో మీరు చూస్తుంటారు, బహుశా ఒక హోటల్లో పనిచేసిన ఒక కార్మికుడిని, ఆయన కింద పనిచేసే వ్యక్తిని, హీ బిలాంగ్స్ టు ఇండియా, భారత సంతతికి సంబంధించిన వ్యక్తి. సో చంద్రమౌళి అనేటువంటి ఒక వ్యక్తి హోటల్లో ఉన్నటువంటి పనిచేసేటువంటి ఒక కార్మికుడికి ఓ పని చెప్తే ఆ పని నాకే చెప్తావా అని చెప్పి గన్తో కాల్చి అటు ఓనర్ పరుగులు పెడుతుంటే ఆయన కత్తితో వెంబడించి తల నరికేసి ఆ తలతో ఫుట్బాల్ ఆడాడు. ఆ తర్వాత రీసెంట్ డేస్లో కొంతమంది భారత సంతతికి సంబంధించిన భారతీయులకి అమెరికాలో ఇదే రకమైనటువంటి చేదనుభవం ఎదురైంది. ఓ షాపింగ్ మాల్లో, డిమార్ట్స్లో, అక్కడ మార్ట్స్లో డైరెక్ట్గా వెళ్ళిపోవడం, గన్ పాయింట్ బ్లాంక్లో పెట్టి డబ్బులు కావాలని అడగడం. అంటే ఈ స్థాయిలో పెరిగిపోతుంది. అంటే అక్కడ నిజంగా నిజాయితీగా పని చేసుకొని బతికే వాళ్ళకంటే కూడా ఈ రకంగా తప్పుడు దారి తొక్కి అడ్డదారిలో వెళ్ళి డబ్బులు సంపాదించే వాళ్ళ క్రైమ్ రేట్స్ పెరిగిపోతున్నాయి. సో ఒక స్టాటిస్టికల్ డేటా చెప్తాను మీకు నేను. సో ఏ స్థాయిలో పెరిగిపోయిందట అంటే 2021లో
వైల్ జో బైడెన్ ఆయన అక్కడ అధికారంలో ఉన్నప్పుడు ఒక 20% క్రైమ్ రేట్ ఉండేదంట. 2022, 2023లో స్టెబిలైజ్ అయిపోయింది, అది కాస్త కంట్రోల్లోకి వచ్చేసింది. 24లో తగ్గిపోయింది. ఏడాది మొత్తం కలిపితే 377 క్రైమ్ రేట్ మాత్రమే, అంటే 377 హత్యలు మాత్రమే జరిగాయంట. ఇక అంతకంటే 2025లో హిస్టరీలో మొత్తంలో అమెరికా చరిత్రలోనే హైయెస్ట్ క్రైమ్ రేట్ అట్ 80%, 80% క్రైమ్ రేట్. ఇది నేను చెప్తున్న మాట కాదు, నేను గూగుల్ని అడిగాను. సో ఆ తర్వాత 2026లో జనవరి నుంచి ఇప్పటి వరకు 350 మర్డర్లు, 350 హత్యలు జరిగాయంట. అంటే క్రైమ్ రేట్ ఏ స్థాయిలో పెరిగిపోయింది, గన్ కల్చర్ పెరిగిపోయింది అర్థమవుతోంది ఇక్కడ. సో అమెరికాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ గన్ కల్చర్ ద్వారా ఇబ్బంది పడుతూనే ఉన్నారు. చిన్న పిల్లలు 20-25 ఆ ఏజ్ ఉన్న వాళ్ళే గన్ చేతిలో పట్టడం, బెదిరించడం, డబ్బులు సంపాదించడం, లేకపోతే గ్యాంగ్ వార్కి పాల్పడడం. ఇక్కడ కూడా ఎగ్జాక్ట్గా ఇక్కడ ఆ 7 నెలల చిన్నారి టార్గెట్ కాదు, వాళ్ళ తండ్రి, 7 నెలల చిన్నారి తండ్రి టార్గెట్ అంట. సో ఇచ్చే ఒక రకంగా ఏమంటారు, రెక్కి నిర్వహించి డబ్బులు ఇచ్చి చేయించిన ముఠా వార్ ఇది. అక్కడ చిన్నారి తండ్రికి ఇటు ఎవరికి ఆపోజిషన్ వాళ్ళకి పడలేదు, ఈ గ్యాంగ్ని ఎంచుకున్నారు. ఈ గ్యాంగ్కి డబ్బులు ఇచ్చి రెక్కి నిర్వహించి ఈ టార్గెటెడ్గా దాడి చేశారు. సో పక్కనే 2 years బాబు కూడా ఉన్నారు, 2 years అదర్ ఓల్డ్ బాయ్ వెన్ అటాక్ హ్యాడ్ హ్యాపెండ్. సో ఇక్కడ ఈ ఘటన జరిగినప్పుడు పక్కనే ఆ అమ్మాయి పక్కనే ఆ 2 సంవత్సరాల బాబు కూడా ఉన్నాడు, ఆయనకు కూడా గాయాలయ్యాయి. వెంటనే హుటాహుటిన తరలించారు అక్కడి నుంచి. సో ప్రజెంట్ పోలీసులు చెప్తున్న మాట ఏంటంటే ఈ అటాక్ పర్ఫెక్ట్గా ప్రిసైజ్డ్గా జరిగిన అటాకే. సో ఇక్కడ టార్గెట్ వచ్చేసి ఆ పాప తండ్రి అన్నట్టుగా పోలీసులు చెప్తున్నారు, అక్కడ అమెరికన్ పోలీసులు చెప్తున్నారు. సో యాజ్ ఆఫ్ నౌ గన్ కల్చర్ పెరిగిపోయినడానికి చాలా పర్ఫెక్ట్ ఉదాహరణ ఇది. 7 నెలల పాప ఈ స్థాయిలో మరణించింది. అందుకే నో కింగ్స్ ప్రొటెస్ట్ నడుస్తోంది అమెరికాలో. నో కింగ్స్ అంటే రాజులు మాకొద్దు, మీ రాచరిక పాలన మాకొద్దు అన్నట్టుగా డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా నడుస్తోంది. నిజంగా నేను చెప్పలేకపోతాను, కొన్ని విజువల్స్ ఎలా కనబడుతుంటే కొన్ని పోర్ట్రే ఇమేజెస్, వాళ్ళు నిరసన డిఫరెంట్గా ఉంటుంది అమెరికాలో. మనలాగా భారతదేశంలోనో లేకుంటే ఇతర దేశాల్లోనో ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడి తీసుకెళ్ళి అరెస్ట్ చేయడాలు, ఉపా కేసులు నమోదు చేయడాలు, అలాంటి సిచ్యువేషన్ ఉండదు తరచుగా. అమెరికాలో ఎవ్రీవన్ హ్యాస్ దర్ ఫ్రీడమ్. అక్కడ గవర్నమెంట్ని క్వశ్చన్ చేయడానికి వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉంటుంది. ఆ ఫ్రీడమ్ని ఉపయోగించి అక్కడ కాలిఫోర్నియా, లాస్ ఏంజలీస్లో ఏం జరుగుతుందో తెలుసా, డొనాల్డ్ ట్రంప్ యొక్క ఒక పిక్చర్ని క్రియేట్ చేసి, అంటే స్పాంజ్ ద్వారా లేకపోతే ప్లాస్టిక్ ఫైబర్ ద్వారా ఆయనని క్రియేట్ చేసి ఆయన నోట్లో నుంచి వాష్రూమ్ తీయడాలు, ఆయన వెనుక బ్యాక్ని తన్నడాలు, ఆయన్ని విచిత్రంగా చిత్రీకరించడాలు, పోర్ట్రే చేయడాలు, నో కింగ్స్ అనే ప్రొటెస్ట్ ద్వారా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే డొనాల్డ్ ట్రంప్కి అమెరికన్ సిటిజన్స్ ఎంతలా వ్యతిరేకంగా మారిపోయి అర్థమవుతుంది. ఏడాది కాలంలోనే, ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్, బట్ జనవరి 10th అనుకుంటా ఆయన ప్రమాణ స్వీకారం చేసి అది ఆ పీఠాన్ని అధిరోహించింది, అమెరికా అధ్యక్షుడిగా నియామకమైంది. 2025 జనవరి 10th అనుకుంటా. ఏడాది కాలమే అయింది కరెక్ట్గా. కానీ ఎన్ని అల్లకల్లోలాలు, రష్యా ఉక్రెయిన్ వార్ అని, ఇరాన్ ఇజ్రాయెల్ వార్ అని, ఇండియా పాకిస్తాన్ వార్లో ఆయన కూడా ఇండైరెక్ట్ పాకిస్తాన్కి సపోర్ట్ అని, 1-2 చెప్పుకుంటూ పోతే, నార్త్ కొరియా సౌత్ కొరియా వార్ అని, ఇప్పుడు మళ్ళీ ఒక డిఫరెంట్ వార్. ఇన్ని వార్లు, ఇంత ఇన్ఫ్లేషన్, అమెరికాలో సిటిజన్స్ వ్యతిరేకం అవడం, ప్రపంచ దేశాల్లో అల్లకల్లమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయడం, ఒక భయంకరమైన వాతావరణం నెలకొంది. సో ఈ విజువల్లో మీరు చూడొచ్చు, చాలా క్లియర్గా గన్తో ఆ వ్యక్తి అక్కడికి వచ్చి టార్గెట్ చేసి ప్రిసైజ్డ్గా ఆ పాపని, పాపకను ఇంకొక చిన్న బాబుని టార్గెట్ చేసి గన్తో పేల్చి అక్కడి నుంచి పరారైపోతూ ఉంటే ఒక కారు వచ్చి ఢీ కొనడంతో ఎగిరి అవతల పడ్డారు. అటు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు, ఇంకో వ్యక్తి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సో గ్యాంగ్ వార్లు ఎక్కువైపోయాయి, గ్యాంగ్స్ ఎక్కువైపోయాయి. ఈ రకంగా డబ్బులు తీసుకొని ప్రాణాలు సైతం తీసేటువంటి తెగించే వారి యొక్క శాతం పెరిగిపోయింది. అమెరికాలో క్రైమ్ రేట్ కూడా ఇదే స్థాయిలో పెరిగిపోయింది. ఓన్లీ జనవరి నుంచి ఈరోజు April 3rd నేను వార్త చెప్పేది. సో April 3rd వరకు ఇప్పటి వరకు 350కి పైగా హత్యలు అయ్యాయట కేవలం ఈ గ్యాంగ్ వార్ల ద్వారా, గన్ కల్చర్ ద్వారా. సో డొనాల్డ్ ట్రంప్ యొక్క ఎన్నిక అమెరికాలో ఏ స్థాయిలో జరిగింది, ఆ తర్వాత ప్రజలు ఇప్పుడు ఎంత ఒక రకంగా మనోవేదనకు గురవుతున్నారో, ఎంత ఆందోళనకు గురవుతున్నారో ఈ సంఘటనలు చూస్తే అర్థమవుతుంది. సో మీ అభిప్రాయం ఏంటి? డొనాల్డ్ ట్రంప్ పేరు చెప్పగానే మీకేమనిపిస్తుంది? వాట్ కైండ్ ఆఫ్ అ పర్సన్ హీ ఈజ్? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది.
ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU